హాయ్ గైస్, ఈరోజు రెసిపీ వచ్చేసి మొలకలతో బేల్ తయారు చేసుకుంటున్నాం. ఫస్ట్ 1 కప్ మొలకలు, టమాటా 1 కప్పు, ఆనియన్ 1/2 కప్పు, కొత్తిమీర కప్పు, కారం 2 టేబుల్ స్పూన్లు, ఉప్పు రుచికి సరిపడా, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టేబుల్. ఫస్ట్ మనం గ్రేవీ కోసం పేస్ట్ చేసుకోవాలి. ఫస్ట్ టమాటా, ఆనియన్, అల్లం వెల్లుల్లి పేస్ట్, కొత్తిమీర గ్రేవీ చేసుకోవాలి. ఇలా గ్రేవీ చేసుకొని పెట్టుకోవాలి. ఫస్ట్ స్టవ్ వేడి చేసుకోవాలి. మొలకలు వేయించుకోవాలి. 1 కప్ మొలకల్లో అలసందలు, బఠానీ, పెసళ్ళు, తెల్ల శనగలు, ఎర్ర శనగలు మనం వేయించుకోవాలి. వీటిని ఇలా వేయించుకుంటేనే కర్రీ బాగుంటుంది. కొంచెం టేస్ట్ చేంజ్ వస్తుంది. అందుకే ఫస్ట్ ఆఫ్ ఆల్ మంచిగా వేయించుకొని పెట్టుకోవాలి. ఇలా వేగాలి. వేగిన తర్వాత మనం గిన్నెలోకి ఆయిల్ వేసిన ఆయిల్ వేడి అయిన తర్వాత మనం గ్రేవీ కోసం పేస్ట్ చేసుకోవాలి. వేగింది, ఆయిల్ వేడి అయింది. తర్వాత మనం గ్రేవీ చేసుకున్నది కదా, మిక్సీ వేసుకున్నది ఆ పేస్ట్ వేసుకొని బాగా వేయించుకోవాలి. పచ్చివాసన పోయేదాకా వేయించుకోవాలి. బ్రౌన్ కలర్ వచ్చేదాకా ఇలా వేయించుకోవాలి మంచిగా. తర్వాత 1/2 టీ స్పూన్ పసుపు వేయించుకొని వేయించుకున్న తర్వాత ఇప్పుడు మొలకలు వేయాలి. దాని మొలకలు వేయించుకున్న తర్వాత మనం కారం, ఉప్పు వేసుకోవాలి. ఇప్పుడు 2 టేబుల్ స్పూన్ల కారం వేస్తున్నాం. మీకు ఎంత సరిపోతే అంత వేసుకోండి. మేమైతే కొంచెం స్పైసీగా తింటాం, సరిపోతుంది. ఉప్పు కూడా ఇప్పుడే వేసుకోవాలి. రుచికి సరిపడా అంతా వేసుకోండి. ఇలా మంచిగా వేయించుకోవాలి. కారం, ఉప్పు మంచిగా టూ మినిట్స్ వేయించుకోవాలి. వెంటనే వాటర్ వేయద్దు. 2 మినిట్స్ వేయించిన తర్వాత 1 కప్ వాటర్ వేసుకోవాలి. ఇలా వేయించుకున్న వాటిలో 1 గ్లాస్ వాటర్ వేసుకోవాలి. చూడండి ఎంత బాగా వచ్చిందో కర్రీ. ఇప్పుడు మూత పెట్టేయాలి. 3 విజిల్స్ రావాలి. చూడండి ఇలా అవుతుంది గ్రేవీ. ఇలా వాటర్ వేసుకున్న తర్వాత క్యాప్ పెట్టి చూడండి కర్రీ అయిపోయింది. మనం బౌల్లోకి తీసుకున్నాడే. చూడండి ఎంత బాగా వచ్చిందో. సింపుల్ రెసిపీ. గరం మసాలా 1/2 టేబుల్ స్పూన్ కలుపుకున్న తర్వాత గార్నిష్కి కొత్తిమీర. మన కర్రీ రెడీ.